నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో గత కొద్ది రోజుల నుంచి కూడా అటు వైసీపీ నేతలు కానివ్వండి, లేదంటే వైసీపీకి అనుకూలంగా మాట్లాడే వాళ్ళందరూ కూడా మహిళలను కించపరుస్తూ వ్యాఖ్యానిస్తున్నారని, మరోపక్క వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పరామర్శల పేరిట అసలు ప్రజల్ని, రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారని, ఇటువంటి నాయకుడు మాకొద్దు, తక్షణమే కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలనే డిమాండ్ వినిపిస్తుంది. మరి నిజంగానే ఈ విధంగా జరుగుతుందా? అసలు ఏం జరుగుతుంది? వైసీపీ నాయకులు ఏం చేస్తున్నారు? ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. నమస్తే. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని రోజులుగా చూసుకున్నట్లయితే అసలు 2019 నుంచి 24 వరకు కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇటు ప్రతిపక్ష నేత భార్య అయినటువంటి భువనేశ్వరి గారి పైన కానివ్వండి, లేదంటే జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లె అయినటువంటి షర్మిల గారి పైన కానివ్వండి, ఎటువంటి కామెంట్స్ చేశారో, పోస్టులు పెట్టారో మనందరికీ తెలిసిన విషయమే. మరి అధికారం కోల్పోయిన తర్వాత కూడా వైసీపీ నేతలు కానివ్వండి, లేదంటే సాక్షి డిబేట్లో జరిగినటువంటి వ్యాఖ్యలు కానివ్వండి, అన్నీ కూడా చూసిన తర్వాత మహిళలు మాకు ఇటువంటి నాయకులు వద్దు, జగన్మోహన్ రెడ్డి మాకు వద్దు అని చెప్పి మహిళలు, మరో పక్క ఏంటి అసలు ఈ పరామర్శలు కాదు బల ప్రదర్శనలు అని చెప్పి షర్మిల గారు చెప్తున్నారు. అదేవిధంగా ఇటువంటి పరామర్శలు కూడా మాకు వద్దు, మేము రైతులను పరామర్శిస్తున్నామని చెప్పి వేలాది మందితోటి, వందలాది కార్యకర్తలతోటి ఆయన వస్తున్నాడు, మాకు తీవ్రంగా నష్టం జరుగుతుంది, మాకు ప్రభుత్వం అండగానే నిలుస్తుంది, కానీ ప్రభుత్వం వెంటనే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అని చెప్పి అటు మహిళలు, ఇటు రైతులు డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తులు కూడా తెలుపుతున్నారు అన్నట్టుగా తెలుస్తుంది. సార్, ఏమంటారు మరి మొత్తానికి చూసుకున్నట్టయితే 2019 నుంచి 24 మధ్య కాలంలో మీరు చెప్పినట్టుగా అక్కడనే మహిళలను కించపరచడం అనేది మొదలైంది. మనం చూసుకున్నట్టయితే ప్రతిపక్ష నాయకునిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి సతీమణిని భువనేశ్వర్ విషయంలో చాలా నీచంగా మాట్లాడడం జరిగింది. అంటే తన 40-50 ఏళ్ళ రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొన్న చంద్రబాబు నాయుడు ఒక దశలో కంట నీరు పెట్టుకోవడం జరిగింది. తన భార్యను రాజకీయాల్లోకి లాగి తన భార్య పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తారా, నేను మళ్ళీ గెలిచేంత వరకు అసెంబ్లీకి రానని చెప్పి వెళ్ళిన సందర్భాన్ని, అంటే ఎంత హట్ అయితే అసెంబ్లీకి రానని వెళ్తాడో మనం గమనించవచ్చు. తన భార్య పట్ల ఎంత హట్ అయి వెళ్ళడంతో పాటు కంటనీళ్ళు పెట్టుకున్నారో చూడొచ్చు. దాంతో పాటుగా మనం చూసుకున్నట్టయితే షర్మిల విషయంలో కూడా వాళ్ళు ఆ విధంగానే వివరించడం జరిగింది. షర్మిలను పార్టీ నుంచి గెంటేయడమే కాకుండా ఆస్తికి సంబంధించిన తల్లిగారికి ఇచ్చిన ఆస్తిని కూడా వెనక్కి తీసుకున్న సందర్భాన్ని చూడొచ్చు. ఎవరు కూడా ఆడబిడ్డకి ఇచ్చిన ఆస్తుల్ని ఎవరు కూడా మళ్ళీ రిటర్న్ తీసుకునే కార్యక్రమం చేయరు. ఆడబిడ్డకు ఏదో విధంగా ఏదో కొంత వాళ్ళకి చేతనైందా తోచినంత, ఈవెందో కూలీ పని చేసుకున్న వాళ్ళు కూడా వాళ్ళకి తోచినంత పెట్టే విధంగా చూసుకుంటారు. అలాంటిది ఇచ్చింది రిటర్న్ తీసుకునే సందర్భంగా నాకు అప్పుడు ప్రేమ ఉండే ఇచ్చిన, ఇప్పుడు ప్రేమ లేదు రిటర్న్ తీసుకున్నా అనే వ్యాఖ్యల్ని కేవలం జగన్మోహన్ రెడ్డి చేస్తారు, మిగతా వాళ్ళు చేయరు. ఒకవేళ అది లేదన్నా కానీ, ఒకవేళ కుటుంబాలు దూరం అయినా కానీ వాళ్ళంతలో వాళ్ళు వీళ్ళంతా వీళ్ళు ఉంటారు. నీ ఆస్తి నీకే, నా ఆస్తి నాకే, ఏదో అప్పుడు ఇచ్చినాం అయిపోయింది, మీకు మాకు మాటలు లేవు, ఈ సందర్భం ఉంటాయి. కానీ ఒకసారి నాకు ప్రేమ ఉన్నప్పుడు ఇచ్చినా, ప్రేమ లేనప్పుడు నేను మళ్ళీ రిటర్న్ తీసుకున్నా అనే వ్యాఖ్యలు ఆ జగన్మోహన్ రెడ్డి నోటి నుంచే విన్నాం. మళ్ళీ ఇంకొకరి నోటి నుంచి కూడా మనం వినే అవకాశాలు ఉండవు. ఎందుకంటే ఆ వ్యాఖ్యలు ఎవరు చేయరు. అక్కడ అధికారంలో ఉన్నప్పుడే అలాంటి హింసలు, ఒకరేమో ముఖ్యమైన నాయకులుగా 10 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రానికి, 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు విషయంలో ఆ విధంగా చేశాడు. సరే, ప్రతిపక్ష విషయంలో ఆ విధంగా చేశాడు అంటే సొంత చెల్లి, తల్లి విషయంలో కూడా ఆ విధంగా వివరించడం జరిగింది. ఆ విధంగా వివరించిన తర్వాత బయటి మహిళల పట్ల ఏ విధంగా వివరిస్తారు కార్యకర్తలు కానీ, నాయకులు కానీ? ఎగ్జాంపుల్ ఏంటి? జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుంటారు. సరే, ఓడిపోయిన తర్వాత ఈ మహిళలంతా అనుకోండి, లేకపోతే వాళ్ళు వ్యక్తం చేసిన ఆగ్రహం అనుకోండి, ఆగ్రహంలో 151 సీట్ల నుంచి 11 సీట్లకు దిగజారడం జరిగింది. అయినప్పటికీ కొంత మార్పు జరగాలి కదా, మార్పు రావాలి కదా. మేము ఎందుకు ఓడిపోయాం, మహిళలు మేము ఇన్ని స్కీములు ఇచ్చినాం, అన్ని స్కీములు ఇచ్చినాం, మేము అకౌంట్లలో డబ్బులు వేసినాం, మేమందరినీ ఇన్ని వేల కోట్లు డబ్బులు జమ చేసినాం, ఇంతమంది లబ్ధిదారులు ఉన్నారని ఓడిపోయిన వెంటనే చెప్పిన జగన్మోహన్ రెడ్డి, మరి ఎందుకు ఓడిపోయాం, మేము ఎక్కడ లోపం జరిగినాం, మేము ఏమైనా తప్పులు చేసామా, మేము ఏమన్నా హర్ట్ చేసామా అనేది ఏమన్నా కరెక్షన్ చేసుకోవాలిగా. అది చేసుకోకుండా ప్రతిపక్షంలో ఉండడాన్ని జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నాడని చెప్పొచ్చు. నేను శాశ్వతంగా 30 ఏళ్ళు అధికారంలో ఉంటాను, వై నాట్ 175? నేను ఎందుకంటే లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చిన డబ్బును సరఫరా చేసి 175 మంది ఎమ్మెల్యేలకు అందించి
గెలుద్దామని అది ఒక నడుస్తుంది, అక్కడ నడుస్తుంది. లిక్కర్ స్కామ్కి సంబంధించి మొత్తానికి డబ్బులు ఎవరికి చేరినాయి, ఎందుకు ఎమ్మెల్యేలు పోటీ చేసే అభ్యర్థులకు ఎంత ఇచ్చారనేది అదొక ఎంక్వైరీ నడుస్తున్న సందర్భంగా మళ్ళీ ఎలాగో డబ్బుల సాయంతో నేను గెలుస్తాను, ఎవరిని ఏమన్నా పర్లేదు అనుకున్న సందర్భంలో ప్రజలు ఈడ్చి కొట్టారంటారు కదా, ఆ విధంగా కొట్టడం జరిగింది. అయినప్పటికీ ఇప్పుడు తనకు ఏంటంటే అసహనం, నేను ముఖ్యమంత్రిగా దిగిపోయానని, నన్ను ప్రజలు ఓడించాలనే అసహనంలో ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి. ఒక 6 నెలల్లో సంవత్సరంలో ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుంది, ఆ వ్యతిరేకత నాకు అనుకూలంగా మారుతుంది, ఇక నేనే సీఎం అయిపోతానని చెప్పి గతంలో 2-3 నెలల క్రితం భావించడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం మీద పెద్ద వ్యతిరేకత రావట్లేదు. కూటమి ప్రభుత్వం చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తుంది. చంద్రబాబు నాయుడు గారి పట్ల అనుకూలత ఉంది. కేంద్రంతో సఖ్యతగా ఉంటున్నారు. అమరావతి నిర్మాణం ప్రారంభించడం జరిగింది, పునర్నిర్మాణం. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాను 2027 వరకు అని దాని మాట ఇవ్వడం జరిగింది. ఈ 5 ఏళ్ల కాలంలో అమరావతిని కూడా నేను కంప్లీట్ చేస్తాను అంటే ఇవన్నీ చేస్తున్న సందర్భంలో వ్యతిరేకత ఏ విధంగా పెంచాలన్నప్పుడు ఫ్రస్ట్రేషన్లో నేను ఆదర్శంగా గత 2019 నుంచి 24 మధ్య కాలంలో నేను చేసిన కార్యక్రమాన్ని మీరు చేయండి అని చెప్పి కార్యకర్తలకు, తన సొంత మీడియాలో చెప్పే అనలిస్టులకు వీళ్ళందరికీ ఒక గైడ్ లైన్స్ ఇవ్వడం. ఆ గైడ్ లైన్స్ ప్రకారమే మనం నెల క్రితం చూసాం. 2 నెలల క్రితం చూసినట్టే కృష్ణరాజు అనే వ్యక్తి కొమ్మినేని శ్రీనివాసరావు డిస్కషన్లో మహిళలను ఏ విధంగా కించపరిచారు. అమరావతి నిర్మాణాన్ని తట్టుకోలేని వాళ్ళు, అమరావతి పునర్నిర్మాణం ఎక్కడ పూర్తవుతుందో అని తట్టుకోలేని వాళ్ళు ఆ అమరావతి వేశ్యల రాజధాని అని చెప్పే ప్రయత్నం చేయడం. ఈ ప్రయత్నంలో భాగంగా అది కొంత రచ్చ అయింది. ఒక 1 నెల రోజుల పాటు దాన్ని. సార్ ఇక్కడ ఇంకో విషయం సార్, మీరు చెప్పినట్టుగానే అమరావతి మహిళల పైన అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు కానివ్వండి, లేదంటే నిన్న నల్లపురెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు కానివ్వండి, దేన్ని కూడా ఖండించలేదు జగన్మోహన్ రెడ్డి, భారత్ రెడ్డి గారు కూడా. మరి మహిళలు ఎప్పటికప్పుడు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ఏ విధంగా అయితే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారో, అప్పుడు అమరావతి మహిళల కానివ్వండి, లేదంటే ఇప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలకు కానివ్వండి, వాళ్ళు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. నిరసనలు వ్యక్తం చేసినప్పటికీ కూడా వీళ్ళు టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు అని విమర్శలు చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా ఇటువంటి వ్యాఖ్యలను ఖండించట్లేదు. అంటే ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి కానీ ఖండించకపోవడం, ముఖ్యంగా భారతి రెడ్డి తను ఒక మహిళ, సాటి మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నప్పుడు పార్టీ నాయకులకు హెచ్చరించాలి. ఇది పద్ధతి కాదు, సభ్యత కాదు. మీరేమని ఉంటే రాజకీయంగా పోరాటం చేయండి, రాజకీయంగా ముందుకెళ్ళండి అని చెప్పాలిగా. ఆమె కూడా చెప్పే ప్రయత్నం చేయలేదు. అది చెప్పకపోవడం అక్కడ జరిగింది. వాళ్ళు ఎవరు ఖండించకపోవడంతో ఈరోజు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి, మన ప్రసన్న కుమార్ రెడ్డి పుట్టుకు రావడం జరిగింది. పుట్టుకొచ్చి ఏం చేశాడు, ఆయన ప్రశాంత్ రెడ్డి మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సరే, వ్యాఖ్యలు చేసినప్పటికీ కొంతమంది వ్యాఖ్యలు చేసినప్పటికీ తర్వాత అయినా కొంత క్షమాపణ కోరడమో, లేకపోతే వెనక్కి తగ్గడమో, లేదంటే అనుకోకుండా జరిగింది, ఆ విధంగా హట్ అయితే నేను వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చెప్పడం ఏదో జరిగింది. కానీ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏమంటుండు, నేను వెనక్కి తీసుకోను, వెనక్కి తీసుకోను, నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటాను, నేను జైలుకి వెళ్తాను, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఎవరు, కాకాని గోవర్ధన్ రెడ్డి పక్కన వెళ్ళి నేను కూడా అతనితో పాటు జైల్లో ఉంటాను, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఏం సందేశం ఇస్తారు? ఆ సమయంలో పార్టీ నాయకుడైన జగన్మోహన్ రెడ్డి ఆ వ్యాఖ్యలు సరికాదని చెప్పి ప్రయత్నం చేయడానికి అవకాశం లేదు. ఎందుకు లేదంటే గతంలో ఆయన స్వయంగా అక్కడ చంద్రబాబు నాయుడు భువనేశ్వర్ మీద, అలాగే సొంత చెల్లెల మీద చేయడంతో వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీదనే, ముఖ్యమైన ప్రతిపక్ష నాయకుని మీదనే చేయగానే వీళ్ళ మీద వాళ్ళ దృష్టిలో ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే మీద చేస్తేంది అనే ఉద్దేశంతో వీళ్ళంతా చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటుగా మీరు చెప్పినట్టుగా మరొక అంశం ఏంది, రైతుల అంశాన్ని మనం తీసుకున్నప్పుడు రైతులకు ఏదో మేలు చేయాలని చెప్తున్న ప్రయత్నంలో భాగంగా రైతులకు మేలు చేయకపోగా రైతుల మీద దండయాత్ర చేస్తున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. ఒక పర్యటనకు వెళ్తున్నారు అంటే అక్కడ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, ఏం జరుగుద్దో, ఎక్కడ ఎవరు చనిపోతారో. ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన వెళ్ళిన చోట్ల ఎవరు చనిపోవడమో, లేకపోతే కాన్వాయ్ కింద కరగడమో, ఇవన్నీ జరుగుతున్నాయి. నిన్న చూసుకున్నట్టయితే పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. 500 మందికి అనుమతి ఇచ్చినప్పటికీ వీళ్ళు 1000 మందిలో సంఖ్యలో వెళ్ళకపోయినప్పటికీ అయినప్పటికీ అందుకు తగ్గట్టుగా వాళ్ళు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ ఫ్రస్ట్రేషన్లో పోలీసులను తిట్టడం, ఇవన్నీ చేయడం. ఒక పర్యటన జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నాడంటే ఆ ప్రాంత ప్రజలు నెక్స్ట్ భయభ్రాంతులు
భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం ఉంటుంది. ఈయన వస్తున్నా అంటే ఏం జరుగుద్దో ఇక్కడ టెన్షన్ వాతావరణం, ఎవరికి ఏమైద్దో. ఒక నాయకుడు వస్తున్నాడంటే ధైర్యం నింపే విధంగా ఉండాలి. ఆ నాయకునికి మా సమస్యలు చెప్పుకుంటాం, మా సమస్యలు అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్తాడు, ప్రభుత్వం తీసుకెళ్తాడు, మా సమస్యని పరిష్కరించే ప్రయత్నం ప్రతిపక్ష నాయకుడు చేస్తారనే ధైర్యాన్ని నింపాల్సి ఉంది. కానీ వాళ్ళు భయపడే పరిస్థితికి వచ్చింది. కాబట్టి మీరు చెప్పినట్టుగా ఏదైతే మహిళలు కానీ రైతులు కానీ ఈ జగన్మోహన్ రెడ్డిది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నట్టుగా మనకు విశ్లేషణ వస్తున్న మాట వాస్తవమే. మరి మొత్తానికి అటు పోలీసుల విధులను అడ్డుకుంటున్నందుకు, ఇటు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నందుకు, రైతుల పరామర్శ పేరిట దండయాత్ర చేసినందుకు నిజంగానే మహిళలు, రైతులు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.